తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయానికి నేరుగా వచ్చి 26 మంది వినతులు సమర్పించగా 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తాతానగర్ నందు అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకోవాలని, లీలా మహల్ సమీపంలోని PS4 వద్ద రోడ్ సైడ్ అక్రమ నిర్మాణాలను పరిశీలించాలని, ప్రగతినగర్లో రోడ్డుపైన బోర్ వేస్తున్నారు పరిశీలించాలని, పడిపోయేందుకు సిద్ధంగా ప్రమాదకరంగా ఉన్న చెట్టు తొలగించాలని, మధురరాజ్ నిర్మించి 56 సంవత్సరాలు అవుతుంది, పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, గొల్లవానిగుంటలో బోటింగ్ సుందరీకరణ చేయాలని, వరదరాజ నగర్ నందు వర్షపు నీరు ఆగిపోతుంది, వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని, అంకుర హాస్పిటల్ రోడ్ నందు చెట్లకు నీరు పట్టాలని, చెత్త శుభ్రం చేయాలని, వైకుంఠపురం వద్ద కాలువలు మరమ్మతులు చేయాలని కోరారు. భూగర్భ డ్రైనేజ్ మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు తదితరులు పాల్గొన్నారు.